హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు మీరు చూస్తారు మిస్టర్ బ్యూటీ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ నేను ఏదైతే ఇప్పుడు జరుగుతా ఉంది కదా, ఈ బిగ్ బాస్ లో జరిగే కొన్ని సీక్రెట్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మీకు ఆల్రెడీ మ్యాక్సిమం అయితే తెలియకుండా ఉంటాయి, మ్యాక్సిమం దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలా మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. సీక్రెట్ నెంబర్ 1 స్టార్టెడ్ ఎపిసోడ్ ఏదైతే జరుగుతుంది కదా బిగ్ బాస్ లో, ఆ వేకప్ సాంగ్ ఒకటి వస్తుంది అనమాట. అదైతే మనకి ఎపిసోడ్ లో చూపిరు, కానీ ఆ వేకప్ సాంగ్ లోనే అబ్బాయి వెళ్తారా లేదా అమ్మాయి వెళ్తారా ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి ముందుగానే ఇంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఆ వేకప్ సాంగ్ వచ్చేసి మనకి ఎపిసోడ్ లో చూపిరు కదా. సీక్రెట్ నెంబర్ 2, బిగ్ బాస్ కనెక్షన్స్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళకి సంబంధించిన వస్తువులను మనం తీసుకుని వెళ్తాం అనుకుంటాం, కానీ వీక్లీ ఎవరైతే బిగ్ బాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వీక్లీ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ అంటే ఎటువంటిది అంటే కొబ్బరి నూనె ప్రతి ఒక్కటి అనమాట, టూ పేస్ సహా మొత్తం కూడా వాళ్ళు వచ్చేసి వీక్లీ వచ్చేసి స్టోర్ రూమ్లు పెడతా ఉంటారు అనమాట. సీక్రెట్ నెంబర్ 3, మామూలుగా సాటర్డే ఎపిసోడ్ మనం ఏమనుకుంటాం, ఎప్పుడైనా ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, కానీ శుక్రవారం నైటే సాటర్డే ఎపిసోడ్ కంటే ఉదయం 4 గంటలు వేయాలని చెప్పేసి వాళ్ళకైతే శుక్రవారం నైటే ఒక లెటర్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళని వచ్చి ఉదయం 4 గంటలు లేపడం జరుగుతుంది అనమాట. వీళ్ళకి సంబంధించి అయితే ఆ రోజంతా సంబంధించిన ఫుడ్ అయితే వీళ్ళు ముందే తయారు చేసుకోమని ముందే బిగ్ బాస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉదయాన్నే 6:30కు వచ్చేసి వీళ్ళకి షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సాటర్డే ఎపిసోడ్. సీక్రెట్ నెంబర్ 4, మామూలుగా మనం బిగ్ బాస్ చూస్తూ ఉంటాం కదా, ఇద్దరు డాక్టర్లు వచ్చేసి నైట్ షిఫ్ట్ అలాగే డే షిఫ్ట్ చేస్తారని మీకు ఎంతమంది తెలుసు. అలాగే డే షిఫ్ట్ అలాగే నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఒకవేళ చిన్న సమస్యలు వచ్చినా కానీ వీళ్ళు ఎవరైతే కనెక్షన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, అంటే వీళ్ళు వచ్చి బిగ్ బాస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, బిగ్ బాస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళ డాక్టర్ కెమెరాలు చూసేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందని ముందే గుర్తించి వాళ్ళని అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. సీక్రెట్ నెంబర్ 5, బెడ్ మీద దుప్పట్లు యూజ్ చేస్తారు కదా, అలానే వీళ్ళు టవల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళని వచ్చేసి వీక్లీ వీళ్ళు బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వీక్లీ తీసుకొని పోయి వాటిని వాష్ చేసేసి మళ్ళీ వీక్ వచ్చేసి పంపిస్తారు అనమాట. అలానే ఈ తీసుకొని పెట్టేటప్పుడు కొత్త వాటిని వచ్చేసి అక్కడ పెట్టేసి పోతారు. సీక్రెట్ నెంబర్ 6, మార్నింగ్ ఎవరైతే నామినేషన్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే నామినేషన్ ఉన్నారో వాళ్ళని వచ్చేసి మార్నింగ్ అంటే తమకు కావాల్సిన ఈ వీక్ కావాల్సిన బట్టలు మాత్రం ఉంచుకొని మిగతావన్నీ కూడా స్టోర్ రూమ్ లో పెట్టమని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ చాలా మంది ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఈ వీక్ మేము ఎలిమినేట్ కామని చెప్పేసి చాలా మంది అనుకునేసి ఆ బట్టలు అయితే కొన్ని మాత్రమే పెట్టేసి కొన్ని మాత్రం స్టోర్ రూమ్ పంపిస్తారు. అలా చాలా మంది బట్టలు కూడా పోయాయి. సీక్రెట్ నెంబర్ 7, ఎవరైతే బిగ్ బాస్ కనెక్షన్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఎవరైతే వాళ్ళు ముందే రెమ్యులేషన్ మాట్లాడుకుంటారు కాబట్టి వీళ్ళకి వచ్చేసి ఎలాగైనా వీళ్ళు తప్పకుండా ఒక వీక్ అయితే ఉంటారు కదా, ఒక వీక్కి వాళ్ళకి వచ్చి రెమ్యులేషన్ ముందుగా చేస్తారు అనమాట. కొంతమందికి ఉండొచ్చు లేకపోవచ్చు అని చెప్పేసి కొంతమందికి మాత్రం ముందే రెమ్యులేషన్ ఇచ్చేస్తారు, కొంతమందికి అందరికీ ఇచ్చేస్తారు. ఇది కలిసి వాళ్ళ వీడియో మీకు కానీ దీంట్లో కొన్ని విషయాలు కానీ తెలిసి ఉంటే, కొన్ని సీక్రెట్స్ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.